తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చిందన్నారు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. నానా హంగామా చేసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఎన్ని జన్మలెత్తినా ఈ పాపం వారిని వదలదన్నారు. దుష్ప్రచారం చేసిన వారి నోళ్లను ఏ రకంగా శుద్ధి చేస్తారని నిలదీశారు రాయన భాగ్యలక్ష్మి. తిరుపతి లడ్డూలోన ఎలాంటి కొవ్వు పదార్థాలు లేవు. తిరుపతి లడ్డూలోన ఎలాంటి జంతువుల కొవ్వు ఉంది అని చెప్పి గతంలోన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ ఎంత ఊగిపోయినారో మనం చూసాం. ఈరోజు డైరెక్ట్గా సిబిఐఏ ఈ రకమైన నివేదిక ఇచ్చింది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం మాట్లాడతారు? ఈరోజు దీని మీద ఏం సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? వీళ్ళకి జన్మలకి ఈ ఒక పాపం అన్నది ఎప్పటికీ వదలదు. చంద్రబాబు నాయుడు గారు అయితే కొండ మీద హోమం చేయించినారు, మహాశాంతి హోమం, ప్రక్షాళన కానీ మహాశాంతి హోమం చేయించారు. ఈరోజు అందులో ఎలాంటి కొవ్వు శాతము లేదు, ఎలాంటి జంతు కొవ్వు అందులోన కలవలేదు అని చెప్పి నివేదిక ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు వీళ్ళు ఏ ప్రక్షాళన చేస్తారు? వీళ్ళ నోళ్ళని ఏ రకంగా వీళ్ళు శుద్ధి చేస్తారు?